మ్యూచువల్ ఫండ్స్ మనందరికీ తెలుసు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. చాలామంది కామెంట్స్లో బాగానే చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ గురించి, అంతా అర్థమైంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో ప్రాక్టికల్గా మీరే మీ ఫోన్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేసి చూపించండి అని చెప్పి చాలామంది అడిగారు. అందుకనే ఈరోజు ఈ వీడియోలో పేటిఎం మనీ యాప్ అదేవిధంగా గ్రో యాప్ ద్వారా నేను ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తానో నేను నా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసి మరి చూపిస్తా. దానికంటే ముందు మంచి ఫండ్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఏ టు జెడ్ మీకు అయితే ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో మనం చాలా యాప్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పేటిఎం మనీ, గ్రో, అప్స్టాక్, జిరోదా, ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను ఈ వీడియోలో పేటిఎం మనీ అదేవిధంగా గ్రో చూపిస్తా. ముందుగా పేటిఎం మనీ, నేను చాలా యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. పేటిఎం మనీ చూద్దాం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనా, ఇది పేటిఎం మనీ, పేటిఎం కాదు, పేటిఎం మనీ వేరు, పేటిఎం వేరు, గుర్తుపెట్టుకోండి. సో నేనైతే ఓపెన్ చేస్తున్నా. ఇది నా ఇన్వెస్ట్మెంట్. నేను పేటిఎం మనీ యాప్లో, అది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశా. అంటే ఇంత కాదు, క్లిక్ చేస్తున్నా చూడండి. సో ఈ యాప్లో చూసుకున్నట్లయితే నేను ఇంత 5,83,500 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,49,243 రిటర్న్ వచ్చింది. సో నేను ఇప్పుడు చెప్తూ ఉంటా, మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 14%, 15% ఈ విధంగా వస్తుంది రిటర్న్ అని చెప్పి. సో నా కేసులో చూసుకున్నట్లయితే 25.57. సో ఇదంతా వద్దు, ఇప్పుడు మిగతా చూద్దాం. మనకి కావాల్సింది మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ని క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఫండ్స్ విత్ బెస్ట్ రిటర్న్స్, అంటే ఏ ఫండ్స్ అయితే ఎక్కువ రిటర్న్ని జనరేట్ చేస్తూ ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఫిల్టర్ అయ్యి వచ్చేస్తాయి. అర్థమైందా అండి? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఈక్విటీ. ఈక్విటీ అంటే నథింగ్ బట్ స్టాక్ మార్కెట్. సో ఈ ఫండ్స్లో మనం కనుక మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో ఎక్కువ డబ్బుని పెడతాడు, అంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బుని పెడతాడు. అర్థమైందా? అది ఈక్విటీ అనమాట. నెక్స్ట్ హైబ్రిడ్ అంటే ఏంటి, ఈక్విటీ ప్లస్ డెట్ రెండు కలిపితే హైబ్రిడ్ అనమాట. అర్థమైందా అండి? ఈ ఫండ్స్లో మీరు కనుక మీ డబ్బుని పెట్టుబడి పెడితే ఫండ్ మేనేజరు కాస్త డబ్బుని ఈక్విటీ మార్కెట్లో పెడతాడు. దాంతోపాటు డెట్ ఇన్స్ట్రుమెంట్స్. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాండ్స్, డిబెంచర్స్, టీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కూడా ఫండ్ మేనేజర్ మన డబ్బుని పెడతాడు. ఇవి సేఫ్. ఏంటి, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ సేఫ్, కానీ ఈక్విటీ కాస్త రిస్కీ. సో రిస్క్ అన్నది బ్యాలెన్స్ అవుతుంది ఒకవేళ మనం కనుక హైబ్రిడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. థర్డ్ ఆప్షన్ ట్యాక్స్ సేవింగ్. సో ఈ ఫండ్స్లో మనం కనుక మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే సెక్షన్ 80C వర్తిస్తుంది. అంటే 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని మనమైతే పొందవచ్చు. అర్థమైందా అండి? కానీ లాకిన్ పీరియడ్ 3 years. 3 years వరకు ఈ డబ్బుని మనమైతే విత్డ్రా చేసుకోవడానికి లేదు. ఎందులో? ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో, ఎందుకంటే సెక్షన్ 80C వర్తిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ డెట్. చెప్పా, డెట్ అంటే సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మన డబ్బుని పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజర్. చెప్పాను కదా, ఇవన్నీ బాండ్స్ అని, డిబెంచర్స్ అని, టీ బిల్స్ అని. సో వీటిల్లో రిటర్న్స్ అనేవి తక్కువ ఉంటాయి, లైక్ 7, 8 ఆ విధంగా రిటర్న్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఈక్విటీ. ఈక్విటీలో 12%, 13, 14, 20 ఈ విధంగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. లాస్ట్ వన్ కమోడిటీస్ అంటే గోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్. ఇవి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. గోల్డ్ ధర పెరుగుతుందనుకోండి, మీకు రిటర్న్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అర్థమైందా? సో ఈ విధంగా మీకు ఏ సెక్టర్ కావాలంటే దాన్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ ఉంది. ఈక్విటీలోనే మళ్ళీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ ఉంటాయి. మీ ఇష్టం. ఇంకా ఎగ్జాంపుల్గా ఏ ఫండ్, ఇది క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్. ఇది రెగ్యులర్ కాదు, డైరెక్ట్. అర్థమైందా అండి? సో మీరు ఎలా చూసుకోవాలి, ఈ ఫండ్ మంచిదా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని చూస్ చేసుకున్నారు, సరే ఇది మంచిదా కాదా ఏ విధంగా మీరైతే ఫైండ్ అవుట్ చేయాలి? దానికంటే ముందు పేరేంటి, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. మిడ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అన్నది ఈక్విటీలో ఒక భాగం. సో ఇది ఈక్విటీ ఫండ్. మళ్ళీ ఈక్విటీలో మిడ్ క్యాప్, ఇక్కడ చూడండి, ఈక్విటీ మిడ్ క్యాప్. ఏంటి మిడ్ క్యాపా? మిడ్ క్యాప్ అంటే ఏంటి? సో ఈక్విటీలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ ఇలా చాలా ఉంటాయి. సో లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటో చూద్దాం. సో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన పెద్ద కంపెనీస్, మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ అంటాం. అర్థమైందండి?
ఇండియాలో ఏ కంపెనీస్ అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయో వాటిల్లో మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఒకవేళ మీరు కనుక లార్జ్ క్యాప్ ఫండ్ని చూస్ చేసుకుంటే ఫండ్ మేనేజర్ ఈ టాప్ 100 కంపెనీస్ యొక్క స్టాక్స్ని కొంటాడు. అర్థమైందా? అదే మిడ్ క్యాప్ అంటే 101 నుండి మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 101 నుండి 250 వరకు 101 నుండి 250 వరకు మార్కెట్ క్యాప్ పరంగా ఉన్న కంపెనీస్, పెద్ద కంపెనీస్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. ఒకవేళ మీరు కనుక ఈ ఫండ్లో మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫండ్ మేనేజర్ ఈ స్టాక్స్లో ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అర్థమైందా? అదే స్మాల్ క్యాప్ అంటే 251 తర్వాత నుండి ఎన్నైతే కంపెనీస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయో అవన్నీ స్మాల్ క్యాప్. ఇంకా అర్థమైందా అండి? అసలు మార్కెట్ క్యాప్ అంటే ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెసెంట్ షేర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీకి టోటల్గా లక్ష షేర్లు ఉన్నాయి అండ్ ఆ షేరు ధర ఈరోజు 10. సో 1,00,000 ఇంటూ 10 షేరు ధర ఎంత? 10 లక్షలు. ఈ 10 lakh అన్నది మార్కెట్ క్యాప్. సో అలా మార్కెట్ క్యాప్ ఏ కంపెనీస్కి అయితే ఎక్కువ ఉందో టోటల్గా ఇండియాలో టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం. తర్వాతవి మిడ్ క్యాప్, తర్వాతవి స్మాల్ క్యాప్. అర్థమైందా అండి? సరే, ఈ ఫండ్ మంచిదా కాదా, ఏ విధంగా చూడాలి? ఇది ఫస్ట్ ర్యాంకింగ్ వైజ్గా ఫస్ట్ ఉంది. మిడ్ క్యాప్లో ర్యాంకింగ్ వైజ్గా ఫస్ట్ ఉంది. అదేవిధంగా రేటింగ్, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇవన్నీ చూడాలి మంచిదా కాదా అని చెప్పి. రేటింగ్ ఉంది, అదేవిధంగా మిడ్ క్యాప్లో ఫస్ట్ ఉంది. ఇండియాలో చాలా ఏజెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ స్టార్, క్రిసెల్, వాల్యూ రీసెర్చ్, వీళ్ళు అన్నీ చెక్ చేసి అంటే ఫండ్ మేనేజర్ ఎవరు, అదేవిధంగా రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏఎంసీ మంచిదా కాదా, పోర్ట్ఫోలియో ఎలా ఉంది, అన్నీ A to Z చూసి వాళ్ళైతే రేటింగ్ ఇస్తారు. 5 స్టార్ రేటింగ్ ఉందన్నమాట. అండ్ రిటర్న్స్ మనం కూడా మాన్యువల్గా చూసుకోవచ్చు రిటర్న్స్ ఏ విధంగా ఇచ్చిందో. లాస్ట్ 10 ఇయర్స్గా 583%, లాస్ట్ 5 ఇయర్స్గా 421, లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 127, లాస్ట్ 1 ఇయర్గా 51%, లాస్ట్ 6 మంత్స్గా 14, లాస్ట్ 3 మంత్స్గా 3.42. ఇవి పాస్ట్. ఫ్యూచర్లో ఇలా వస్తాయని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్యూచర్లో ఇలాగే వస్తాయా చెప్పలేం. మార్కెట్ బాలేదనుకోండి ఇలా రావు, పక్క రావు. సో మనం ఏం చేయాలి? మనం అసలు చూడాల్సింది పోర్ట్ఫోలియో. అంటే ఎక్కడ ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు దాన్ని చూడాలి. ఎలా చూడాలి? కిందకి రండి. ఇదిగోండి కంపెనీస్ ఇవి. ఈ కంపెనీస్లో ఎక్కువ డబ్బు ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతూ ఉన్నాడు. రిలయన్స్ మంచిదే, HDFC ఓకే, అరబిందో ఫార్మా ఓకే, ఇలా అన్నమాట. ఇలా కంపెనీస్ మంచివా కాదా ఇవి చూసుకోవాలి. వియోల్, ఇదిగోండి ఇవన్నీ కంపెనీస్. వీటిల్లో ఫండ్ మేనేజర్ మన డబ్బుని పెడుతూ ఉన్నాడు. సో ఈ కంపెనీస్ మంచివనుకోండి, ఫ్యూచర్లో కూడా NAV పెరుగుతూ ఉంటుంది. అసలు NAV అంటే నెట్ అసెట్ వాల్యూ. స్టాక్ మార్కెట్లో షేరు ధర ఎలాగో మ్యూచువల్ ఫండ్స్లో NAV ఎలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ NAV 269. అర్థమైందా అండి? ఇది ఎలా ఉంది? లాస్ట్ 1 మంత్గా పెరుగుతూ తగ్గుతూ ఉంది. లాస్ట్ 3 మంత్స్గా ఓకే తగ్గింది, 6 మంత్స్గా పెరిగింది, 1 ఇయర్గా పెరిగింది, 3 ఇయర్స్గా, 5 ఇయర్స్గా, అండ్ ఈ ఫండ్ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. అర్థమైందండి? ఇలా మీరైతే చూసుకోవాలన్నమాట. NAV పెరుగుతుందా తగ్గుతుందా? ఒకవేళ తగ్గుతుందనుకోండి చూసుకోండి, జాగ్రత్త. ఓకేనా? ఇలా మీరైతే చూసుకోవాలన్నమాట ఒక ఫండ్. నా ప్రకారంగా ఓకే బాగానే ఉంది. అండ్ ఓవర్లాప్ ఎంత? 17.82. ఫైన్. ఓవర్లాప్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను కొన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశా. ఆ ఫండ్స్లో ఫండ్ మేనేజర్లు వివిధ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీస్ ఈ ఫండ్లో ఉన్నాయా? ఉన్నాయి. ఎంత? జస్ట్ 17.82%. పర్లా కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా AMC ఇన్ఫర్మేషన్ చూడండి. ఎక్స్పెన్స్ రేషియో దీన్ని చూడాలి. ఎక్స్పెన్స్ రేషియో అంటే కమిషన్. ఫండ్ మేనేజర్ మన డబ్బుని మేనేజ్ చేస్తున్నందుకు కమిషన్ తీసుకుంటాడు మనకు వచ్చే ప్రాఫిట్స్ నుండి. అది ఎంత? 0.57%. ఓకే. అదేవిధంగా స్కీమ్ అసెట్ సైజ్ ఎంత? 9,367 కోట్లు. అంత డబ్బుని మనలాంటి వాళ్ళు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇంత డబ్బుని ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు అనమాట. ఇలా మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇన్వెస్ట్ నౌ అన్నీ చూసుకోవాలి. బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇవన్నీ చూసి నచ్చితే మీరైతే చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి SIP, ఇంకొకటి లంసమ్. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి మంత్ మీకు నచ్చినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కెపాసిటీ 1000. సో కొన్ని ఫండ్స్లో 100 కూడా ఉంటుంది మినిమం. ఈ ఫండ్లో మినిమం 1000. సో ఎంతైతే అంత, 100 అయితే 100, 500 అయితే 500, 1000 అయితే 1000, 10,000 అయితే 10,000 మీ ఇష్టం.
నేను 1000 పెడుతూ ఉన్నా. ప్రతి మంత్ ఏ డేటు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ 5th వస్తూ ఉంది, సో కాస్త గ్యాప్ ఇవ్వండి, కొన్నిసార్లు మిస్ అవుతుంది కదా శాలరీ, లేట్ అవుతుంది. సో 10th అనుకుందాం. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ప్రతి మంత్ 10వ తారీఖున 1000 మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీకు తెలియకుండానే. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ 1000 10th, ఓకే ప్రొసీడ్ క్లిక్ చేసా. ఇలా యూపీఐ ద్వారా డైరెక్ట్గా మీరైతే ఫస్ట్ టైం మాన్యువల్గా మీరైతే కట్టాలి. తర్వాత నుండి ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోతుంది అనమాట. పేమెంట్ అయిపోయింది. సో పేమెంట్ అయ్యింది కాబట్టి డన్, పేమెంట్ అయిపోయింది. ఇదిగోండి 1000 SIP రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. అర్థమైందా అండి? సో ప్రతి మంత్ 10వ తారీఖున 1000 కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఇది SIP. అదే మీరు కనుక SIP కాకుండా ప్రతి మంత్ వద్దు, నా దగ్గర ఆల్రెడీ 1,00,000 2,00,000 ఉన్నాయి, డైరెక్ట్గా నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నట్లయితే సింపుల్, ఇక్కడ లంసమ్ని క్లిక్ చేసి అమౌంట్ మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఉంది, 1,00,000ని మీరు ఎంటర్ చేసి మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ పేటిఎం మనీ అన్నది బ్రోకర్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది పేటిఎం మనీ యాప్లో కాదు, ఈ AMCలో. AMC పేరు క్వాంట్. ఇదిగోండి ఇక్కడ ఉంది, క్వాంట్ పేరులో ఉందా, క్వాంట్ అనేది AMC. మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తా, డౌన్ AMC ఇన్ఫర్మేషన్. AMC పేరు క్వాంట్ అనమాట. సో వీళ్ళ వద్ద ఆల్రెడీ 83 స్కీమ్లు ఉన్నాయి, 83 ఫండ్స్ ఉన్నాయి. ఈ 83లో ఇదొకటి అనమాట, మిడ్ క్యాప్. అర్థమైందండి? స్మాల్ క్యాప్ అని, ట్యాక్స్ సేవింగ్ అని, ఎక్సెట్రా చాలా ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళ వద్ద 98,840 కోట్లు AUM ఉంది. ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అనమాట AUM అంటే. అర్థమైందండి? సో వీళ్ళ వద్ద అనగా ఈ క్వాంట్ అనే AMC వద్ద మనమైతే ఈ పేటిఎం మనీ ఆర్ గ్రో ఆర్ అప్స్టాక్ ఆర్ జీరోదా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు, అంతేగాని వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు కాదు. అదేవిధంగా గ్రో, ఇప్పుడు మనం గ్రోలో చూద్దాం. పేటిఎం మనీ అయిపోయింది, గ్రోలో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో మనమైతే చూద్దాం. ఇది గ్రో యాప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కదా, మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కింద స్టాక్స్ పక్కన మ్యూచువల్ ఫండ్స్ ఉందా. హై రిటర్న్స్ చూద్దాం. హై రిటర్న్స్ ఏది అంటే ఏది పడితే దాన్ని చూస్ చేసుకోకండి, అంతా రీసెర్చ్ చేసి ఓకే అనుకున్నట్లయితే మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. రిటర్న్స్ చూడాలి. అదేవిధంగా AMC ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఇంతకుముందు క్వాంట్ చూపించాను కదా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ICICI. ఈ ICICI అన్నది ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఎప్పటి నుంచి ఉంది, చాలా సంవత్సరాలుగా ఉంది, మంచిదే. అదేవిధంగా ఫండ్ మేనేజర్, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ ఫండ్కి మేనేజర్ ఎవరు, ఫండ్ మేనేజ్మెంట్ అని ఉందా, క్లిక్ చేయండి. ఇదిగోండి వీళ్ళు ఫండ్ మేనేజర్స్. వీళ్ళు మంచి వాళ్ళ కాదా, దీన్ని కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. అదేవిధంగా స్కీమ్ హోల్డింగ్స్ అనగా చెప్పాను కదా, పోర్ట్ఫోలియో. సో ఎక్కడ మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, ఇదిగోండి హోల్డింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ దీంట్లో ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. భారత్ 22 ETF అనమాట, ఎందుకంటే ఇది భారత్ 22 ETF ఫండ్. అర్థమైందండి? అందుకనే హోల్డింగ్స్ ఇవి ఉన్నాయి. నార్మల్ ఫండ్ అనుకోండి, ఎగ్జాంపుల్గా ఏం ఫండ్, మోతిలాల్ ఓజ్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అనుకోండి. చూద్దాం, మిడ్ క్యాప్ ఫండ్స్ కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. ఇదిగోండి 24 కంపెనీస్లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఇవన్నీ మంచివా కాదా మీరైతే చూసుకోవాలి. ఏ కంపెనీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. హైయెస్ట్ వచ్చేసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 9.95%. అర్థమైందండి? ఇంత డబ్బుని ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఫండ్ సైజ్ కూడా మనమైతే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది ఇదిగోండి ఫండ్ సైజ్ 14,446 కోట్లు. అంటే ఎంత డబ్బు ఈ ఫండ్ వద్ద ఆల్రెడీ ఉంది. అదేవిధంగా రేటింగ్స్ చూసుకున్నట్లయితే 5 స్టార్ చూస్తున్నారా, 5 స్టార్. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉందో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, 0.6. పర్లేదు, ఓకే. ఇవన్నీ చూసుకొని మంచిదైతే మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సరే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మంచిదా కాదా డీప్గా నేనైతే ఈ వీడియోలో చెప్పట్లా. మీకు కావాలంటే కోర్స్ ఉంది ఫ్రీడమ్ యాప్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి సెపరేట్గా కోర్స్ ఉంది. ఆ కోర్స్ని చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. మీకు దాని గురించి కూడా తర్వాత నేను మీకు చూపిస్తా. ఒకవేళ మీరు కనుక SIP చేసుకుందాం అనుకున్నట్లయితే స్టార్ట్ SIP గ్రోలో ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి, 1000 ఎంటర్ చేసి స్టార్ట్ SIP, అంతే ప్రాసెస్. చాలా సింపుల్, మీరైతే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా అండి? ఇది గ్రోలో ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు సింపుల్గా. మీరైతే గ్రోలో అదేవిధంగా పేటిఎం మనీ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఏ విధంగా మంచి మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకోవాలి, ఇదంతా మాకు చెప్పండి అని చెప్పి మీరైతే అడగవచ్చు. సింపుల్ అండి, ఫ్రీడమ్ యాప్లో మ్యూచువల్ ఫండ్ కోర్స్ ఉంది. మీకు ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఇస్తున్నా. ఫ్రీడమ్ యాప్ క్లిక్ చేసా, ఇక్కడ మీరు పిన్ టు పిన్ నేర్చుకోవచ్చు అనమాట. క్లిక్ చేసానా, ఇక్కడ సెర్చ్ చేయండి మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే
మీరు నేర్చుకుంటున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళతో మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుని నేనైతే క్లిక్ చేశాను. ఇక్కడ డిస్కౌంట్ ఉంది. నార్మల్గా అయితే క్లోజ్ 1200, కానీ ప్రెజెంట్ అయితే డిస్కౌంట్ నడుస్తుంది. ఎంత 10, 20, 30, 40, 50% డిస్కౌంట్ అనమాట. డిస్కౌంట్ తర్వాత జస్ట్ 599 మాత్రమే. నేనేం చెప్తున్నానంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీకు ఎలా చేయాలో అర్థమైంది కదా ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అసలు A to Z నేర్చుకోండి మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఈ కోర్సు 2.5 గంటలు, అర్థమైందా అండి? 2.5 గంటల కోర్సు అనమాట. A to Z మీరైతే నేర్చుకోవచ్చు. అదేవిధంగా రేటింగ్స్ చూసుకున్నట్లయితే 4.5, విచ్ ఇస్ గుడ్. అర్థమైందా అండి? సో ఈ కోర్స్ని చూసి కంప్లీట్గా నేర్చుకొని అంతా అర్థమైతే ఏ విధంగా చూస్ చేసుకోవాలి ఒక ఫండ్ని, ఇదంతా మీకు అర్థమైతే మాత్రమే మీరు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దానికంటే ముందు ఈ కోర్స్ని చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చాయి ఈ కోర్స్ది. డైరెక్ట్గా క్లిక్ చేసి మీరైతే ఈ కోర్స్ని చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.